ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ 22. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ఆదికాండం 18:17. దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసమును బలపరచుటకు అతనికి ప్రత్యక్షమయ్యను. నీ భార్య అయిన శారా కుమారుని కనును అని దేవుడు చెప్పెను. శారా తనలో తాను నవ్వుకొనుచు ఇట్లనుకొనెను, నేను వృద్ధురాలనైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు కూడా వృద్ధుడే కదా. శారా ఎందుకు నవ్వెను అని దేవుడు ప్రశ్నించెను. సందేహమును కలిగించుటకు అపవాది ఎట్లు ప్రయత్నించెనో చూడుము. అది అపవాది పని. వారి మనసులో సందేహము కలుగునని దేవుడు ముందుగానే ఎరిగి ఉండెను. కనుక వారి సందేహములు తొలగించుటకు ఆయన ప్రేమతో వచ్చెను. ఆయన ప్రజలు నిరుత్సాహముతో నిండి ఉన్నప్పుడు వారిని ప్రోత్సాహపరిచి బలపరచుటకు తరచుగా దేవుడు తన వర్తమానికులను నిశ్చయముగా పంపుచుండును. ఇది ఉత్తరముల ద్వారానో లేక పుస్తకముల ద్వారానో లేక వర్తమానికుల ద్వారానో సంభవించవచ్చును. ఆదికాండం 18:16 అబ్రహాము ఆ మనుషులతో నడిచెను. హానోకు దేవునితో నడిచినట్లు అతడు వారితో నడిచెను. వారితో సహవాసము కలిగి ఉండుటకే గాని వారి నుండి ఏదైనా లాభము పొందుటకు కాదు. అప్పుడు వారిలో 2 మనుషులు సొదొమ వైపు సాగిపోయిరి. దేవుడు వ్యక్తిగతముగా అబ్రహాముతో మాట్లాడవలయునని వెనకనే ఆగిపోయెను. ఆయన ఇట్లనుకొనెను, అబ్రహాము నా స్నేహితుడు, నేను అతనిని ఎరుగుదును, మరియు అతని నుండి ఏ రహస్యమును దాచలేను. నేను అతనిని గమనించి తిని తన కుటుంబం విషయమై ఎట్లు జాగ్రత్త వహించునో నేను ఎరుగుదును. నా హృదయ రహస్యమును ఇప్పుడు అతనితో చెప్పబోచున్నాను. సొదొమ గొమొర్రాల మనుషులకు తీర్పు తీర్చడి నా సమయము వచ్చినది. దేవదూతలు సొదొమ గొమొర్రాలకు సాగిపోగా అబ్రహాము దేవుని ఎదుట నిలిచి ఉండెను. మరియు దేవుడైన యెహోవా ఒంటరిగా అబ్రహాముతో మాట్లాడెను. అబ్రహాము యొక్క స్నేహితునిగా ఆయన ధారాళముగా మాట్లాడెను. అబ్రహాముతో మాట్లాడుటకు ఆయన తన దూతలను పంపలేదు, కానీ వ్యక్తిగతముగా అతనితో మాట్లాడుటకు వచ్చెను. కొందరు మనతో మాట్లాడగోరినప్పుడు తమ సేవకులను పంపెదరు. ఫలాను వారి యొద్దకు వెళ్ళి ఈ వర్తమానమిమ్ము అని వారితో చెప్పి పంపెదరు. నా అంతట నేనే అబ్రహాముతో మాట్లాడేదను, అతనితో మాట్లాడుటకు ముఖ్యమైన సంగతి గలదు అని ఇక్కడ దేవుడు చెప్పెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.